దేవుడు కయీనును అర్పణ యాక్సెప్ట్ చేయలా. కయీను ఆఫరింగ్ని తిరస్కరించాడు. హేబేలు అర్పణ, హేబేలు ఆఫరింగ్ని యాక్సెప్ట్ చేశాడు. ఇది కయీను తెచ్చిన దాన్ని వద్దన్నాడు, హేబేలు తెచ్చిన దాన్ని ఓకే అన్నాడు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, రాజేష్, రమేష్ అనుకుందాం. రాజేష్ ఏం చేశాడంటే, వాడు ఉద్యోగం చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వాడికి ₹1,00,000 జీతం వస్తుంది. ₹1,00,000 జీతం వస్తే ఆ ₹1,00,000 జీతంలో ₹1,000 తీసుకొచ్చి దేవుడికి కానుక ఇచ్చాడు. ఇంకొకడు రమేష్, వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ, వాడికి 10,000 జీతం వస్తుంది. వాడు ఏం చేశాడు, 10,000 నుంచి ₹1,000 తెచ్చి దేవునికి కానుకగా ఇచ్చాడు. ₹1,00,000 జీతం వచ్చేవాడు ₹1,000 కానుక ఇచ్చాడు. 10,000 జీతం వచ్చేవాడు ₹1,000 కానుక ఇచ్చాడు. రాజేష్కి 1,00,000, రమేష్కి 10,000. వాడెంత ఇచ్చాడు, 1,00,000లో 1,000. ఈడెంత ఇచ్చాడు, రమేష్ 10,000 జీతంలో ₹1,000. రెండు సమానమేనా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నాయా? రెండు సమానమే కదా. ఇప్పుడు పాస్టర్ నేనే, నాకు ఇద్దరు కవర్లలో పెట్టారు. నేను చూసేమనుకుంటాను, ఇద్దరు సమానంగానే ఇచ్చారు అని నేను అనుకుంటా. నేను ఎవరిని? నేను మనిషిని కాబట్టి నేను అలా అనుకుంటా. కానీ వాళ్ళు కయీను హేబేలు కానుక ఇచ్చింది ఎవరికి? పాస్టర్ కాదు. ఎవరికి? దేవుడికి ఇచ్చారు. సేవకుడు ఏం చూస్తాడు, ఇచ్చిన కానుకను తీసుకొని ప్రార్థన చేస్తాడు. ఇద్దరు సమానంగా ఇచ్చారులే అనుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడు, ఇచ్చిన అర్పణను చూడడు. అర్పణ ఇచ్చిన వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క మనస్సుని చూస్తాడు. మనుషుడికి దేవునికి ఉన్న గ్రేట్ డిఫరెన్స్ ఏంటంటే, మనిషి కానుక చూస్తాడు, దేవుడు కానుక తెచ్చిన మనిషి యొక్క మనస్సుని చూస్తాడు. గాడ్ వాంట్స్ ద హార్ట్, మ్యాన్ వాంట్స్ ద ఆఫరింగ్. సేవకుడు కానుకనే చూస్తాడు, తండ్రి అయిన దేవుడు దేన్ని చూస్తాడు? కానుక తెచ్చిన మనిషి యొక్క మనస్సుని, హృదయాన్ని చూస్తాడు. అయితే దేవుడు హృదయ అంతరంగాన్ని తెలుసుకొని ఉన్నవాడు కాబట్టి కయ్యూనుని హేబేలుని వాళ్ళ అర్పణను తెచ్చితే వాళ్ళ మనస్సును చూశాడు. మనస్సును చూసిన వాడు ఏం చేశాడంటే, కయ్యూను అర్పణని కొట్టేశాడు, వద్దు అనేసాడు, తిరస్కరించాడు. హేబేలు అంటే తమ్ముడు అర్పణను మాత్రం యాక్సెప్ట్ చేశాడు, ఒప్పుకున్నాడు. అయితే ఎందుకు కయ్యూను అర్పణని వద్దన్నాడు? ఇది చాలా పెద్ద డౌట్ క్రైస్తవ సమాజంలో. వై గాడ్ హ్యాస్ రిజెక్టెడ్ కైన్స్ ఆఫరింగ్? కయ్యూను యొక్క అర్పణ దేవుడు ఎందుకు వద్దన్నాడు? ఎందుకు వద్దన్నాడు? ఇది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న, చాలామందికి ఉన్నటువంటి సందేహం. హేబేలు అర్పణని యాక్సెప్ట్ చేయటానికి, కయ్యూను అర్పణని రిజెక్ట్ చేయటానికి గల కారణం ఏంటి? అతని పంటలో వచ్చినటువంటి ఫలాన్ని తెచ్చాడు. ఇతను గొర్రెల్లో పుట్టినటువంటి క్రొవ్విన గొర్రెల్ని తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇద్దరు ఒకేసారి తెచ్చిచ్చారు. ఒకరిని యాక్సెప్ట్ చేసిన దేవుడు ఇంకొకరిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? పోనీ దేవుడికి కయ్యూను అంటే ఇష్టం లేదు, హేబేలు అంటే ఇష్టం, కాబట్టి ఇష్టం ఉన్నవాడు తెచ్చింది దేవుడికి నచ్చింది అనుకోవటానికి అలా లేదు. ఎందుకంటే దేవుడు అందరినీ సమాంతరంగా ప్రేమిస్తాడు. ఎందుకు దేవుడు కయ్యూను అర్పణ యాక్సెప్ట్ చేయలేదు అంటే దానికి ప్రధానమైన కారణం ఒకటి ఏంటంటే, కయ్యూను గొనుగుతూ సనుగుతూ పంటలో శ్రేష్టమైన దాన్ని దాచుకొని కొంచెం పాడైపోయి ఇంకా చెడిపోతాయి అన్నటువంటి వాటిని తీసుకొని దేవునికి అర్పణగా తెచ్చాడు. ఇప్పుడు నా జోబిలో ₹100 ఉంది. ఈ జోబిలో ₹100లో ₹50 నోటు ఉంది, ₹20 ఉంది, ₹10 ఉంది, రూపాయి కూడా ఉంది. ఇప్పుడు చర్చికి వెళ్ళిన నేను ఆఫరింగ్ పడుతున్నప్పుడు నేను ఏ నోట్ వేస్తే నేను మంచోన్ని అవుతాను దేవునికి? నా దగ్గర ఉన్న ₹100లో 50, 20, 10 రూపాయి 4 రకాల అమౌంట్ ఉంది నా దగ్గర. ఏ నోటు వేస్తే నేను మంచోన్ని అవుతా? నా దగ్గర ఇన్ని ఉన్నాయని పాస్టర్కి తెలీదు, నా పక్కనోడికి కూడా తెలీదు. తెలిసినవాడెవడు? దేవుడికి తెలుసు. ఇప్పుడు నేను వెతికి రూపాయి వేస్తే గల్లుమంటది కాబట్టి, రూపాయి వేస్తే గల్మని సౌండ్ వస్తుంది కాబట్టి ₹10 నోట్ తీసి తెలివిగా వేస్తా. ₹10 నోట్ తీసి
పక్కన చెయ్యి కూడా తెలియకూడదు కాబట్టి అలా మూసుకొని వేసేస్తా. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? రే నువ్వు 10 రూపాయలే వేసావు, 50 రూపాయలు వేయలేదా, నన్ను తిడతాడా? కోపం వస్తుంది దేవుడికి? వస్తుందా? రాదు. కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? 10 రూపాయలే వేసేవని కోపం రాదు. నా మనసు ఏంటంటే విలువైంది నా దగ్గర దాచేసుకొని విలువ తక్కువైన దాన్ని దేవుడికి వేశాను కాబట్టి నా మనసులో దేవుని యొక్క స్థానం మనమిచ్చే కానుకలో తెలిసిపోద్ది. దేవుడికి మనమిచ్చే అర్పణలో మనము దేవునికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ అర్థమవుతుంది. ఇన్ యువర్ ఆఫరింగ్ యు కెన్ షో ద ప్రయారిటీ టు ద లార్డ్. నువ్వు ఇచ్చే కానుకను బట్టి దేవునికి నువ్వు ఇస్తున్న స్థానం ఏంటో తెలుస్తుంది. అందుకే దేవుడు అంటాడు, నీకు ఇష్టమైంది నాకు కావాలి. కయ్యను ఏం చేశాడు తెలుసా? తనకిష్టమైంది పక్కనెట్టుకొని తనకు ఇష్టం లేని దేవునికి ఇచ్చాడు. హేబేల్ ఏం చేశాడు తెలుసా? తనకు ఇష్టమైన దాన్ని దేవుని కొరకు పక్కన పెట్టి తనకు ఇష్టం లేని దాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు నేనున్నా, నా దగ్గర 50 రూపాయల నోటు ఉంది, 10 రూపాయల నోటు ఉంది, నాకు 50 రూపాయలు అంటే ఇష్టం. ఇప్పుడు దేవుడు ఏది కావాలంటాడు? నాకు ఇష్టమైందే దేవుడు అడుగుతాడు. నాకేది ఇష్టం? 50. నేనేం చేయాలి ఇప్పుడు? నాకు ఇష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు ఎప్పుడు కూడా మహా విచిత్రంగా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. మనిషికి ఏది ఇష్టమో దాన్ని వదిలిపెట్టమంటాడు. నాకు సినిమా అంటే బాగా ఇష్టం ఉండేది. దేవుడు ఏమనంటే వదిలిపెట్టేయమన్నాడు. నాకు ఇష్టం లేని వదిలిపెట్టమంటే చాలా ఈజీ కదా. ఇప్పుడు నాకు బ్లాక్ షర్ట్ అంటే ఇష్టం లేదనుకుందాం. దేవుడు రే నువ్వు నల్ల చొక్క తీసేయండి అనుకో, ఎగిరి గంతేసి తీసేస్తా. ఎందుకు? నాకు ఆల్రెడీ ఇష్టం లేదు కదా. అదే నాకు బ్లాక్ షర్ట్ అంటే మహా ఇష్టం అనుకోండి, అప్పుడు తీసేయమంటే కష్టమా ఈజీయా? కష్టం. దేవుడు ఎప్పుడు కూడా నీకు ఏది ఇష్టమో అది నాకి అంటాడు. అది ఆఫరింగ్ అయినా, అది మనసైనా, అది అలవాట్లైనా, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆధ్యాత్మిక పరమైందైనా భౌతిక పరమైందైనా, వాట్ ఎవర్ యు లవ్ ద మోస్ట్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ విల్ ఆస్క్ దట్ టు గివ్ టు మీ. నీకు ఏది బాగా నీ జీవితంలో ఇష్టమైంది ఉంటుందో భౌతికముగా ఆత్మీయముగా దాన్నే దేవుడు అడుగుతాడు. నీకు ఇష్టమైంది నాకు ఇస్తున్నావా? నీకు ఇష్టం లేదు నాకు ఇస్తున్నావు. దేవుడు అంటాడు, రే నీకు ఇష్టం లేదు నాకు ఇస్తే నాకెందుకు, నేనేం చేసుకోను? నీకు ఇష్టమైన దాన్ని కూడా నా కొరకు సమర్పిస్తే అప్పుడు నాకు నువ్వు ఇష్టపడతావు. అప్పుడు నేను నీ ఆఫరింగ్ని, నీ కానుకని నేను స్వీకరిస్తాను. ఐ యాక్సెప్ట్ ద ఆఫరింగ్ వాట్ ఎవర్ యూ గివ్ దట్ యు లైక్ మోస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో బాగా ఇష్టమైన దాన్ని నువ్వు దేవుడికి ఇచ్చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు, అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. కయ్యను అర్పణ దేవుడికి ఎందుకు నచ్చలేదు అంటే కారణం ఒకటే. కయ్యను దేవుడికి ఇష్టమైందా ఇష్టం లేదా అని చూశాడు. అరే నాకు ఇష్టమైంది నేను దేవునికి ఇచ్చేస్తే గొప్ప కదా, నాకు ఇష్టమైన దాన్ని విడిచిపెట్టి దేవునికి సమర్పించడమే గొప్ప కదా అని అనుకోలా. ఏం చేశాడు కయ్యను? తనకిష్టమైంది తన దగ్గర ఉంచుకొని తనకిష్టం లేదు దేవుడికి ఇచ్చాడు. మీలో చాలామంది క్రిస్టియన్ సొసైటీలో, క్రైస్తవ సమాజంలో చాలామంది ఏం చేస్తారంటే ఇష్టమైంది వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇష్టం లేనిది దేవునికి ఇస్తారు. అది వస్తువైనా, ధనమైనా, పదవైనా, బట్టైనా, తిండైనా, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు నచ్చింది మీ దగ్గర పెట్టేసుకొని, మీకు నచ్చంది అంటే నచ్చంది అంటే ఎక్కువ నచ్చింది కాదు, ఇష్టమైంది మీ దగ్గర దాచేసుకొని ఇక మిగిలిన దాన్ని దేవునికి ఇస్తారు. కయ్యూను చేసిన పెద్ద పొరపాటు అదే. అందుకే దేవునికి కయ్యూను అర్పణ నచ్చల. కారణం ఏంటి? తనకిష్టమైంది తన దగ్గరే ఉంది. దేవుడికి నీకు ఇష్టమైన దాన్ని ఇస్తే నీ అర్పణని దేవుడు స్వీకరిస్తాడు. నీ మనసు దేవునికి కావాలి. దేవుడు కానుక ఇచ్చే చేతిలో ఉన్న కానుకని లక్ష్య పెట్టాడు, కానీ కానుక ఇస్తున్న మనిషిని, ఆ మనిషి యొక్క ఆలోచన మనసుని దేవుడు చూస్తాడు. కయ్యను తనకిష్టమైంది తన దగ్గర దాచేసుకొని మిగిలింది దేవునికి ఇచ్చాడు. అందుకే దేవుడు ఒప్పల ఆ యొక్క అర్పణని